కావాలి, ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడతానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గురుకుల పాఠశాల కూడా అడిగాడు. బాయ్స్ కోసం ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉన్నారని చెప్పి ఈ ఎస్సీ కమ్యూనిటీ ఎస్సీ కాన్స్టిట్యున్సీది తప్పకుండా శాంక్షన్ చేస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు సరైన ఎమ్మెల్యేనిచ్చా, కానీ ఆయన కూడా మళ్ళా మీ యొక్క ఆశల్ని వమ్ము చేయకూడదు. ఎమ్మెల్యే కూడా నువ్వు అక్కడ ఎక్కడ పోయి మళ్ళా నువ్వు కొంత టైం ఇక్కడ ఎక్కువ ఇవ్వాలా, నీ మనుషులు కూడా కరెక్ట్గా ఉండాలా, ప్రజలకు మెరుగైన సేవలు జరగాల, అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధి వైపు పరిగెత్తించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మీకు కూడా కోరుతున్నా, మీరు అటు ఇటు చూడొద్దండి. ఇంకా మీరు కూడా ఆలోచించాల్సింది, ఏ పార్టీ వల్ల మీకు లాభం ఉంటుందో ఆలోచించండి, ఎవరి వల్ల అభివృద్ధి జరిగిందో ఆలోచించండి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, లేకుంటే మన బంధువులు కాదు. ఫైనల్గా మీరు చూడాల్సింది ఎవరి వల్ల మీ జీవితాలకు వెలుగు వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనే విషయాలు మీరు చూసుకుంటే దానివల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చానంటే జిల్లా అంతా పరిగెత్తడం లేదు. ఒకసారి వస్తే ఒకే నియోజకవర్గానికి వస్తాను, మీతో తీరిగ్గా మాట్లాడతా, మిమ్మల్ని అర్థం చేసుకుంటా. ఇదైనాక పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడతా, ఎందుకంటే వాళ్ళు నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే రేపు ఎలక్షన్లో పనిచేసేది వాళ్లే. వాళ్ళు మీకు మీ దగ్గర ఉండి పనులు చేయించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది. ఎన్నికలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ పార్టీ నేతలు పనిచేస్తారు. వారిని మేనేజ్ చేయాలి, మీ ఆశలో మీ ఆశయాలు నెరవేర్చాలి, అధికార యంత్రాంగం దగ్గర పనిచేయించాలి. ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈరోజు ఈ మీటింగ్ రావడం నాకు చాలా సంతోషం. గంగాధర్ నెల్లూరుని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత మా